నమస్కారం ఫ్రెండ్స్, వెల్కమ్ టు మంచి మార్గం ఛానల్. ఇవాళ మనము ద లెగసీ బై ఆనంద హోమ్స్ పుప్పల్గూడ అనే ప్రాజెక్ట్ రివ్యూ చేద్దాం. ఈ ప్రాజెక్ట్ 18 acres ల్యాండ్లో ఉంది. మనము ఎస్ఎఫ్టీలో కన్వర్ట్ చేస్తే 7,84,080 ఎస్ఎఫ్టీగా నిర్ధారణ అవుతుంది. అంటే 18 ఎకరాలను ఎస్ఎఫ్టీలో కన్వర్ట్ చేస్తే మనకు 7,84,080 ఎస్ఎఫ్టీగా ఉంటుంది. దీంట్లో 12 టవర్లు ఉన్నాయి. మీరు గమనించవలసిన విషయం ఏమంటే ఇది పుప్పల్గూడలో ఉంది. వెస్ట్ హైదరాబాద్లో లొకేషన్ ఎక్కడుందో మీరు ఆ లొకేషన్కి పోయి మరి నిర్ధారించుకోండి. పుప్పల్గూడలో మీకు అనుకూలమైన లొకేషన్ అయితే మాత్రమే ఇన్వెస్ట్ చేయండి. దీంట్లో 12 టవర్లు ఉన్నాయి. ఒక టవర్లో 22 ఫ్లోర్లు ఉన్నాయి. ఈ టోటల్ ప్రాజెక్ట్కి 2 క్లబ్ హౌసెస్ ఉన్నాయి. ఒక్కొక్క క్లబ్ హౌస్ 1 lakh ఎస్ఎఫ్టీ అని బిల్డర్ క్లెయిమ్ చేస్తున్నాడు. ఈ టోటల్ ప్రాజెక్ట్లో 2,238 ఫ్లాట్లు ఉన్నాయి. ఒక్కొక్క టవర్లో 186 ఫ్లాట్స్ ఉన్నాయి. 2,238 టోటల్ ఫ్లాట్స్ ఇన్ దిస్ 12 టవర్ కాంప్లెక్స్. దీంట్లో 186 ఫ్లాట్స్ ఉన్నాయి ఒక టవర్కి. మనం ఎస్ఎఫ్టీ స్టార్టింగ్ ఎస్ఎఫ్టీ ఫర్ 2 BHK చూస్తే 1,295 ఎస్ఎఫ్టీ. దీంట్లో 2, 2.5 అండ్ 3 BHK ఫ్లాట్స్ ఉన్నాయి. ఈ 3 BHK ఫ్లాట్ 2,215 ఎస్ఎఫ్టీగా బిల్డర్ క్లెయిమ్ చేస్తున్నారు. స్టార్టింగ్ 1,295 ఈజ్ ఫర్ 2 BHK and ending 2,215 is for 3 BHK. ఇది డిసెంబర్ 2027లో డెలివరీకి షెడ్యూల్ చేయబడింది. ఈ 2, 2.5 and 3 BHK ఒక అప్రాక్సిమేట్ కాస్ట్ 2 BHK స్టార్ట్ చేస్తే 95 లక్షల నుంచి 3 BHK దట్ ఈజ్ లాస్ట్ ఫ్లాట్ సైజ్, అది 3 BHK, అది 1.6 crores బిల్డర్ క్లెయిమ్ చేస్తున్నాడు. మనం గమనించవలసిన ముఖ్యమైన పాయింట్ ఏమంటే ఈ టోటల్ ప్రాజెక్ట్ ల్యాండ్ టు బిల్టప్ రేషియో సుమారు 8x ఉంది. అంటే ముంబైలో మ్యాక్సిమం 3.5 ఉంటే మన హైదరాబాదులో 8x కట్టిపారేస్తున్నారు. అంటే భూమికి బిల్డింగ్కి రేషియో ఏముండాలి కదా, దాన్ని వయలేట్ చేస్తూ ఇక్కడ ఎఫ్ఎస్ఐ రెగ్యులేషన్స్ ఏమీ లేని కారణంగా బిల్డర్స్ విచ్చలవిడిగా ఒక చిన్న ప్లాట్ ఆఫ్ ల్యాండ్లో అయినన్ని ఎక్కువ ఫ్లాట్స్ కట్టి పెద్ద ఎత్తున లాభం కొట్టేయాలని చూస్తున్న మేజర్ బిల్డర్స్ ఎక్కువ ఉన్నారు ఇక్కడ హైదరాబాద్లో. ముంబైలో 3.5 మ్యాక్సిమం, ఇక్కడ ఈ ప్రాజెక్టు 8xలో కడుతున్నారు. ఈయన బేస్ ప్రైస్ బిల్డర్ కోట్ చేస్తున్న బేస్ ప్రైస్ 7,400 ఎస్ఎఫ్టీ పుప్పల్గూడలో. యావరేజ్ స్క్వేర్ ఫీట్ ఆఫ్ ఆల్ ద ఫ్లాట్స్ కంబైన్డ్ అంటే 2, 2.5, 3 BHK యావరేజ్ మనం తీస్తే 1,755గా నిర్ధారించబడింది. అయితే ఈ టోటల్ బిల్టప్ ఎస్ఎఫ్టీ మనం లెక్కేసుకుంటే 39,27,690 ఎస్ఎఫ్టీ. గమనించండి, 39,27,690 ఎస్ఎఫ్టీ.
ల్యాండ్ మనం గమనిస్తే 7,84,080 ఎస్ఎఫ్టీ, 7,80,000 ఎస్ఎఫ్టీ ల్యాండ్పై 39,27,690 ఎస్ఎఫ్టీ ఓన్లీ ఫ్లాట్స్ బిల్డ్ చేసిండ్రు. క్లబ్ హౌస్ అవన్నీ కలిపితే చాలా ఎక్కువ ఉంటుంది. అందుకోసమే ఈ ప్రాజెక్ట్ 8x నిర్ధారించబడింది. మంచి మార్గం 8x అని చెప్తున్నది. అయితే మనం ప్రాజెక్ట్ కట్టడానికి కాస్ట్ ఎంత అయిందో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ ప్రాజెక్ట్ కట్టడానికి 670 కోట్లు ఖర్చు అయింది. అప్రాక్సిమేట్గా 670 కోట్లు ఖర్చు అయింది. ల్యాండ్ కాస్ట్ 360 కోట్లు. మొత్తంగా ఈ ప్రాజెక్ట్ కట్టడానికి ల్యాండ్ కాస్ట్ కలిపితే 1031 కోట్లుగా అప్రాక్సిమేట్ క్యాల్కులేషన్ ఇది 1031 కోట్లు. అయితే బేస్ ప్రైస్ దట్ ఈస్ 7,500 ఏ బిల్డర్ కోట్ చేస్తుంది కదా, ఈ బేస్ ప్రైస్ పై మనం క్యాల్కులేట్ చేస్తే బిల్డర్కి 2,905 కోట్ల వరకు లాభం వస్తుంది. 2,905 కోట్లు. ఆయన ఇన్వెస్ట్ చేసింది 1030 కోట్లు. 1000 కోట్లు ఇన్వెస్ట్ చేస్తే 2,900 కోట్ల ప్రాఫిట్. అయితే బిల్డర్కి నెట్ ప్రాఫిట్ ఎంత వస్తుందో ఈ ప్రాజెక్ట్ ద్వారా, అంటే 2,238 ఫ్లాట్లు అమ్మితే బిల్డర్కి 1,875 కోట్ల నెట్ ప్రాఫిట్ వస్తుంది. అన్ని బోను 1,875 కోట్ల నెట్ ప్రాఫిట్. మనము ప్రతి ఫ్లాట్కు యావరేజ్ తీసి ఈ ప్రాఫిట్ని స్ప్రెడ్ చేస్తే ఒక్కొక్క ఫ్లాట్కు అప్రాక్సిమేట్గా యావరేజ్గా బిల్డర్కి 83 లక్షల నెట్ ప్రాఫిట్ వస్తుంది. గమనించండి, ఇక్కడ ఫ్లాట్ సైజ్ 95 lakhs నుంచి 1.6 crores. అయితే ఇక్కడ యావరేజ్ నెట్ ప్రాఫిట్ పర్ ఫ్లాట్ ఈజ్ 83 lakhs పర్ ఫ్లాట్గా బిల్డర్కి ప్రాఫిట్ వస్తుంది. మంచి మార్గం ప్రకారం ఇది కంజెస్టెడ్, ఇది లేఅవుట్ అండ్ కంజెస్టెడ్ గేటెడ్ కమ్యూనిటీ. ఎందుకంటే సుమారు 9,000 మంది ఈ గేటెడ్ కమ్యూనిటీలో ఉంటారు. దానివల్ల వాటర్ రిసోర్సెస్, మెయింటెనెన్స్ ప్లస్ మన చార్జెస్ కూడా ఇంక్లూడింగ్ పార్కింగ్ సుమారు 5,000 కార్లు పార్క్ అవుతాయి. పొల్యూషన్, వాటర్ రిసోర్స్ మేనేజ్మెంట్, ఎస్టీపీ మేనేజ్మెంట్లో కూడా ఫ్యూచర్లో చాలా ఇబ్బందులు రావచ్చు అని మంచి మార్గం ఛానల్ ఎక్స్పెక్ట్ చేస్తుంది. దయచేసి ఇలాంటి ప్రాజెక్ట్స్లో ఇన్వెస్ట్ చేసేటప్పుడు జాగ్రత్తగా చేయండి. ఈ ప్రాజెక్ట్ డెలివరీ షెడ్యూల్ December 2027 ఉంది కాబట్టి ఇన్వెస్ట్ చేసేవాళ్ళు ఆచితూచి ఇన్వెస్ట్ చేయండి. మీ డబ్బు కాబట్టి మీరు ఎలా ఇన్వెస్ట్ చేస్తారో అది మా ఛానల్ మీకే వదిలేస్తుంది. కానీ 8x ల్యాండ్ టు కన్స్ట్రక్షన్ కాస్ట్ ఇది 8xగా ఉంటుంది కాబట్టి రేషియో అందరూ ఆచితూచి ఫ్యూచర్ని దృష్టిలో పెట్టుకొని ఇన్వెస్ట్ చేస్తారు అని ఆశిస్తూ, మీకు ఇంగ్లీష్ రివ్యూ కావలిస్తే మన బ్రదర్ ఛానల్ అయిన ట్రైమై టీవీలో ఇంగ్లీష్ రివ్యూ ఉంది. మీరు ట్రైమై టీవీకి కూడా వెళ్ళి ఇంగ్లీష్ రివ్యూ చూస్తారని, ఆచితూచి ఇన్వెస్ట్ చేస్తారని కోరుకుంటూ నమస్కారం.